మా అమ్మ ఎలా పెడతారు హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవుని లక్ష్మి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. స్కిప్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూగా చూస్తూనే ఉండండి. నేను చాలా అంటే మేబీ నాకు తెలిసి 10 రోజుల పైనే అయిపోయింది వీడియో అయితే అప్లోడ్ చేసి. నన్ను పర్సనల్గా కాల్ చేసి కూడా అడుగుతున్నారు. అడిగిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నేను ఎందుకు వీడియో అప్లోడ్ చేయలేదు అంటే లాంగ్ వీడియో నాకెందుకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల అప్లోడ్ చేయలేకపోయానండి. బట్ పర్లేదు, కాకపోతే గొంతుకు కూడా కొంచెం సెట్ కాలేదని చెప్పేసి నేను వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. ఇప్పుడు కొంచెం పర్లేదు, బట్ గొంతుకైతే ఇంకొంచెం ఇబ్బందిగానే ఉంది, సెట్ కాలేదు. ఇంకా ఛానల్ అయితే పడిపోకూడదు, గ్రోత్ లెవెల్స్ కూడా పడిపోతాయి కాబట్టి నేను లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. అందుకనే షార్ట్స్ అయితే మీకు అప్డేట్ ఇస్తూనే ఉన్నా ప్రతిదీ కూడా నేను. ఇంకా ప్రాసెస్ ఏంటి అంటే పచ్చడి వీడియో అన్నమాట. సమ్మర్ హాలిడేస్లో మేమైతే పచ్చడి అయితే పడుతున్నామండి. మా పెద్దమ్మ అయితే వచ్చిందనమాట. ఆ టైంలోనే నాన్న చేపలు తీసుకొచ్చారు, ప్లస్ వర్షం పడుతుంది. ఆ రోజైతే చాలా అంటే చాలా అలసిపోయాం మేము. అదిగోండి వర్షం అయితే పడుతుంది. ఇక్కడ మీకు క్లారిటీగా తెలియట్లేదు అనుకుంటా ఏంటి అసలు తెలియడం లేదని చెప్పేసి నేనైతే జస్ట్ ఊరికే క్లైమాక్ట్ బాగుంది కదా అని ఇక్కడ షూట్ చేస్తుంటే వర్షం నీళ్ళు తెలియట్లేదని చెప్పి ఇంటి ఎదురుగా చూపిద్దాం. అదిగోండి మ్యాట్లు కూడా దించేసాం. వర్షం అయితే చాలా ఫుల్గా వర్షం కొట్టింది. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా కనపడద్దు మీకు. అదిగోండి ఇంకా లైట్గా వర్షం పడుతూనే ఉంది. ఒక పక్క పెద్దమ్మ పచ్చడి పడుతూనే ఉంది. ఇదిగోండి ఇక్కడైతే పచ్చడి పడుతూనే ఉంది. మాకు మామయ్య వాళ్ళకి అలాగే పిన్ని వాళ్ళకి ప్రతి సమ్మర్ టైంలో పెద్దమ్మ మాకు పట్టిస్తుందండి. మేము హాలిడేస్కి వెళ్ళడం, పెద్దమ్మ అక్కడ మా అందరికీ పట్టిస్తే మేము తెచ్చేసుకునేవాళ్ళం. బట్ మా మ్యారేజ్ దగ్గర నుంచి కొంచెం కొంచెం అక్కడ తక్కువ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఇంతమందికి పెద్దమ్మ ఒక్కతే పట్టడం కష్టమైపోతుంది. పచ్చడి పని అంటే చాలా పెద్ద ప్రాసెస్ అది కూడా నాకు, చెల్లికి, మావయ్యకి, పిన్నికి, అమ్మకి ఇంతమందికంటే అవ్వదు కాబట్టి ఇంకా ఇయర్ పెద్దమ్మలు అయితే ఇక్కడ మా ఇంటికి వచ్చేయమన్నామండి. ఎప్పుడు మాకు తెలిసిన మా ఊహ వచ్చిన కాడ నుంచి కూడా మాకు మా పెద్దమ్మే కల్పిస్తుంది, అమ్మ వాళ్ళ అక్క. ఇదిగోండి ఫైనల్గా పచ్చడి అయితే అయిపోయింది. క్లైమాక్ట్కి వర్షం కూడా పడింది కదా, అందులో వేడి వేడి అన్నం వండి అలా లాస్ట్ పచ్చడి అయిపోయిన తర్వాత ముద్దలు కలుపుకొని తింటే చాలా అంటే చాలా చెప్పడానికే నోరు ఊరుతుందన్నమాట, అంత బాగుంది. ఇక్కడైతే మామిడి చెట్టు చూశారు కదండి ఆల్రెడీ. ఆ మామిడి చెట్టు ఉండడం వల్ల కోతులు మొత్తం మా ఇంటి చుట్టూనే ఉంటున్నాయండి. అదిగో చూడండి ఎలా తింటుందో, బొబ్బాస్కాయ ఆకు అనుకుంటా తింటుంది. ఇక్కడ చిన్నగా బాగుంది కానీ నేను వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా అక్కడికి పచ్చడి చాలు అనుకున్నాము, బట్ అయితే కాదు మళ్ళీ పట్టాలి అని చెప్పి చెల్లి మళ్ళీ ఇంకొక పచ్చడి అయితే పట్టిస్తుందండి. ఇదిగోండి ఇలా ముక్కలైతే ఎండబెట్టి వీటిని ఏమంటారంటే ముక్క పచ్చడి మాగాయ పచ్చడి అయితే పడుతున్నామండి ఇక్కడ. ఇంకా మా పిల్లలకైతే మా కన్నగాడికి మొబైల్ ఇచ్చేసా. పని ఉంది అంటే మేబీ వాడికి మొబైల్ ఆర్ టీవీ ఏదో ఒకటి కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఇంకా వాడికి ఫోన్ ఇచ్చానన్నమాట. అలా చిన్నగా షూట్ చేశాను. మా వారైతే నిన్ననే బెంగళూరు వెళ్ళారండి ఆఫీస్ పని మీద. ఒక 15 రోజులు రారనమాట. బెంగళూరు టు ఊటీ అటు సైడ్ వెళ్ళాల్సిన వర్క్, అర్జెంట్ వర్క్ ఉంటే వెళ్తున్నారు. నేను సర్దుతానంటే లేదు నేనే సర్దుకుంటాను, నువ్వు ఎక్కడ ఏది పెట్టినా మళ్ళీ నాకు తర్వాత తీసుకోవడానికి ఇబ్బంది అయిపోద్దని మా వారే సర్దుకుంటున్నారు. ఇదిగో చూడండి ఇక్కడైతే నేను చిన్నగా షూట్ చేశాను. మళ్ళీ నాకు తెలిసి రిటర్న్ మా వారు జూన్ 10 కానీ 11 కానీ వస్తారు. అసలు వీడియో తీయడానికి అవ్వలేదండి. ఇదిగోండి ఇక్కడ మా మరిది అయితే దింపడానికి ఏలూరు అయితే డ్రాప్ చేయడానికి వెళ్తున్నారు. ఇంకా మా వారు వెళ్ళిన తర్వాత మా పిల్లలు కూడా పడుకోవట్లేదు. ఇంకా నేనైతే చక్కగా గోరింటాకు పెట్టేశాను వాళ్ళ ముగ్గురికి. పూజమ్మ వద్దంది, నాకు వద్దమ్మా నేను పెట్టుకోను అంటే ఇంకా వాళ్ళ ముగ్గురికి పెట్టేసి నేను కూడా పెట్టుకున్నాను. అదిగోండి మీ అందరికీ హాయ్ చెప్తున్నారు మా క్యూట్ డాటర్ అండ్ మై సన్స్ అనమాట. ఇంకా మా వారు వెళ్ళిన తర్వాత నిన్ననే బెంగళూరు వెళ్తున్నప్పుడు నాకు కాల్ చేశారు. అదిగోండి ఆ టికెట్ కూడా మీకు చూపిస్తున్నారు చూడండి. నేను షార్ట్ అయితే అప్లోడ్ చేసా, చాలా బాగా వెళ్ళింది. థ్యాంక్ యూ ఫర్ ప్రతి ఒక్కరికి అనమాట. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.